అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సిల్వర్ శాండ్స్ డిజైన్ స్టూడియో. నేను మీ యాంకర్ ఖాసిం. రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ముత్తంగి ఇస్నాపూర్ ముంబై నేషనల్ హైవే దగ్గర వినూత్న పద్ధతిలో డెవలప్ చేసిన ప్రీమియం అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ ప్రమోట్ చేస్తున్న సిల్వర్ శాండ్స్ ఎస్టేట్ అండ్ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎస్ఏ రెహమాన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? సూపర్ సార్, సూపర్ సార్. మీ ప్రాజెక్ట్స్లో డెవలప్మెంట్స్లో ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ ఉంటుంది. ప్రస్తుతం ఇస్నాపూర్ దగ్గర మీరు ప్రమోట్ చేస్తున్న జూబ్లియంట్ అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీ గురించి వివరాలు చెప్తారా? తప్పకుండా అండి, తప్పకుండా చెప్తాను. రియల్లీ ఇట్స్ మై ప్లెజర్ టు టాక్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. అసలు ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పేటప్పుడు ఎప్పుడు నాకు ఆ ఫీల్ అయ్యేటప్పుడు, ఆ ఎక్స్పీరియన్స్ దాని గురించి మాట్లాడేటప్పుడు నా రోమాలు స్టాండ్ అవుతాయి, నిక్కబడుచుకుంటాయి. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఆరిజిన్ నుంచి కూడా మేము ఎలా అయితే అనుకున్నామో అలానే ఆ ప్రాజెక్ట్ ఆరిజిన్ నుంచి కూడా స్టార్ట్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తూ వచ్చాను అనమాట. సాధారణంగా ఒక ప్రాజెక్ట్ చేసే ముందు మాకు ఒక థీమ్ ఉంటుంది, ఒక ప్లానింగ్ ఉంటుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయన నా బాస్. ఆయన పేరు జకీలాటి లక్ష్మణరావు. ఆయన స్వాగత్ హౌసింగ్ కార్పొరేషన్ యొక్క అధినేత. ఆయన ఈ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది. సో స్టార్టింగ్ నుంచి కూడా ఈ ప్రాజెక్ట్లో నేను కూడా ఆయనతో ట్రావెల్ అవుతూ వస్తున్నాను అనమాట. సో ఈ ప్రాజెక్ట్కి ముందు మేము చేసే ముందు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఎవరి కోసం చేస్తున్నాం అనేది మెయిన్ అనమాట. ఎవరి కోసం చేస్తున్నాము, ఇది నీడ్, ఎవరికి ఇలాంటి ఈ ప్రాజెక్ట్స్ అవసరం అవుతాయి అనేది నీడ్ని బేస్ చేసుకుని చేస్తాం. మోస్ట్లీ ఎఫిలియంట్ కస్టమర్స్ అంటాము ఎకనామిక్స్లో, దాన్ని అంటే మిడిల్ క్లాస్ గ్రూప్ అని అనుకోవచ్చు మనము. అదొకటి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసేటప్పుడు ఎంత మంచి క్వాలిటీతో చేయగలుగుతాము ఈ ప్రాజెక్ట్ అనేది, ప్రతిదీ కూడా క్వాలిటీ అనమాట. అలానే ప్రైస్ విషయంలో ఏ రకంగా మనం మినిమైజ్ చేయగలుగుతాం అనేది. ఎప్పుడైతే క్వాలిటీ అని మాట్లాడతామో, క్వాలిటీ వేరు, మళ్ళీ ప్రైస్, ఈ రెండు మ్యాచ్ అవ్వనమాట. క్వాలిటీ కొంచెం అలా కొంచెం పెంచుకుంటూ వెళ్ళిపోయేసరికి ప్రైస్ అనేది అన్మ్యాచబుల్ వెళ్ళిపోతుంది, హై రేట్స్లో వెళ్ళిపోతుంది. పర్ స్క్వేర్ ఫీట్ 2000 నుంచి 2200 SFT కనుక ఖర్చు అయ్యేటట్లయితే మాకు, సో ఇవి ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలి అనేసరికి 3000, 4000, 5000 దాకా అలాగా వెళ్ళిపోతుంది అనమాట. ఇవి రెండు మిస్ మ్యాచ్ కావు. ఇంకోవైపు ఏంటంటే ఒకటి క్వాలిటీ ఇవ్వాలి, తర్వాత ప్రైస్ విషయంలో కూడా సర్ప్లస్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ తీసుకెళ్ళాలన్నమాట. దీనికోసం మేము కొన్ని ఈక్వేషన్స్ పెట్టుకుని మెయిన్ క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని మిగతాదంతా దానికి సబాబ్స్ చేసుకుని మేము ముందుకెళ్తున్నాం అనమాట. సార్, మీరు చేస్తున్న ఏరియాలో అంటే మీలాగే చుట్టుపక్కల ఇస్నాపూర్, ముత్తంగి, ముంబై నేషనల్ హైవే, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ఆ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద హై అండ్ గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి. అందులో మీ ప్రాజెక్ట్ ప్రత్యేకతలు ఏంటి సార్? సో ప్రత్యేకంగా ఆ ఏరియా చాలా అంటే చాలా డెవలప్ అవుతుంది. అందుకే అందరూ చాలామంది బిగ్ ప్లేయర్స్ వచ్చేసి అక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేస్తున్నారు అనమాట. ఇంకా నీడ్ ఉంది, ఇంకా చాలామంది బిల్డర్స్ రావాలి, ఇంకా చాలామంది మా లాంటి గేటెడ్ కమ్యూనిటీస్ తయారు చేయాల్సిన అవసరం చాలా ఉంది. అయితే హైటెక్ సిటీ లాంటి ఏరియాలో 3-4 కోట్లు బడ్జెట్ ఉంటే తప్పితే రాదు. 70-80 లక్షలకి బడ్జెట్కి అందరికీ వెసులుబాటు ఉంటుంది. యాక్చువల్గా అంటే ఈ 70-80 లక్షల బడ్జెట్ ఏదైతే ఉందో ఈ రేషియో భారతదేశంలో గణనీయంగా పెరుగుతుంది. గత 10 ఏళ్లతో పోల్చుకుంటే ఈ నీడ్ పీపుల్ అంటే ఈ స్థాయి పెరుగుతూ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ ఏరియాలో ఇలాంటి గేటెడ్ కమ్యూనిటీస్ యొక్క అవసరం చాలా ఉంది. సో మా ప్రత్యేకత ఏంటంటే యాక్చువల్గా మాలాగా ఎగ్దమ్ నేషనల్ హైవేకి పక్కన జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్లో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. మీరు చెప్పిన పేర్లు ఏదైతే ఉన్నాయి, బట్ ఇట్ ఈస్ 1/2 కిలోమీటర్ నుంచి 1.5 కిలోమీటర్ రేడియస్లో ఉన్నాయి హైవేకి. మాది జస్ట్ 50 మీటర్స్ డిస్టెన్స్. అలానే మరీ హైవే మీద కూడా లేదు. హైవే మీద ఉన్నా కూడా ఐ డోంట్ ప్రిఫర్, ఎందుకంటే మీకు మార్నింగ్ టు ఈవినింగ్ ఎప్పుడు వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, డస్ట్ అక్యుములేట్ అవుతుంటుంది. ఎంత క్లీన్ చేసుకున్నా కూడా ఇంట్లో ఎవ్రీవేర్ దెర్ విల్ బి ద మైక్రో డస్ట్. అది రాత్రిపూట కూడా అంత వెహికల్స్ వెళ్తుంటాయి, పెద్ద నాయిస్ ఉంటుంది. అందుకని మేము విస్పర్ డిస్టెన్స్, కొంచెం డిస్టెన్స్కి వెళ్ళేసి మేము ల్యాండ్ సెలెక్ట్ చేసుకుని ప్రాజెక్ట్ చేయడం జరిగింది. మీరు 50 మీటర్స్ డిస్టెన్స్ ఎవరైతే మనం అలా ఫ్లాట్ నుంచి లిఫ్ట్ తీసుకుని కిందకు వచ్చి జస్ట్ అలా మెయిన్ రోడ్ మీద ఇస్తే మీరు అక్కడి నుంచి ఎనీవేర్ యూ కెన్ గో యాక్సెస్ అనమాట. ఆటోస్, బస్సెస్, ట్రాన్స్పోర్ట్స్ అయితే విపరీతంగా ఉన్నాయి. ఇది అట్లానే మీకు 1 కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ రేడియస్లో మీ నిత్య జీవితానికి అవసరమైన అన్ని ఒక రోజువారీ అవసరాలు ఉంటాయి చూసారా. రోజువారీ అవసరాలు ఏముంటుంది? పాలు, పెరుగు, కూరగాయలు, మెడిసిన్స్,
తర్వాత పిల్లల స్కూల్స్, మన జాబు, ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. అలానే ఇంకొక 1/2 కిలోమీటర్ అటు ఇటుగా వెళ్తే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. అట్లానే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయన్నమాట. ఎవరైనా ఒక ఫ్లాట్ తీసుకునేటప్పుడు ఫ్లాట్ తీసుకునేటప్పుడు మనం ఆలోచిస్తాం, మన జాబ్కి ఎంత దగ్గరలో ఉన్నాం అనేది ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. నెంబర్ 2 పిల్లల స్కూల్స్కి దగ్గరలో ఉన్నాయా అనేది సెకండ్ ప్రయారిటీ ఉంటుంది. నెంబర్ 3 వచ్చేసరికి ఇవేమైతే ఉన్నాయో నిత్యావసరాలు అని చెప్పాను కదా, అవి ఉంటుందన్నమాట. నెంబర్ 4 వచ్చేసరికి హాస్పిటల్స్, ఇలాంటి రిక్వైర్మెంట్స్ వస్తాయన్నమాట. అది ఎప్పుడన్నా అవసరమైతే అడపదడప వెళ్ళటానికి. నెంబర్ 5 వచ్చేసరికి టూర్స్. సపోజ్ మనం ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాము, ఊరు వెళ్తున్నాము, ఏదన్నా ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకోండి, ఎంత ఓఆర్ఆర్ ఎక్కామనుకోండి, సపోజ్ వీ హ్యావ్ కార్, మీరు ముత్తంగి దగ్గరికి వెళ్ళి కార్ ఎక్కి ఓఆర్ఆర్ ఎక్కితే యూ కెన్ యాక్సెస్ ఎటు కావాలంటే ఎటు వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మేము ప్రాజెక్ట్ చేసాము. సో ఇది ఫస్ట్ ప్రత్యేకత ఏంటంటే వెరీ క్లోజ్ టు ఇదనమాట. మీరు 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నా కూడా వెళ్ళాలంటే యూ ఫీల్ లైక్ యూ వాంట్ టు టేక్ ఎ బైక్. పాలకి వెళ్ళాలన్నా బైక్, వీ ప్రిఫర్ ద బైక్ అనమాట. బైక్ లేకపోతే ఎట్లా ఏం వెళ్తా వాళ్ళు అంత దూరం, సాయంత్రం వచ్చేటప్పుడు తెచ్చుకుందాంలే, ఇలాంటివన్నీ వస్తుంటాయి అనమాట. సో అలాంటిది లేకుండా మాదొక్కటే హైవేకి పక్కన ఉంది. ఇది నెంబర్ 1 ప్రకృత. నెంబర్ 2 వచ్చేసరికి క్వాలిటీ. మేము ఇందాక కూడా నేను చెప్పాను క్వాలిటీ విషయంలో. సో ది బెస్ట్ క్వాలిటీ అంటే దీనికంటే బెస్ట్ ఏమి ఇవ్వగలుగుతాం, దీనికంటే బెస్ట్ ఇవ్వగలుగుతాం అనే డ్రైవింగ్ ఫోర్స్తోనే ఈ ప్రాజెక్ట్ ఎవాల్యుయేట్ చేయడం జరిగింది, చేస్తూ ఉన్నాం కూడా. ప్రతిదీ సెలెక్షన్ ఆఫ్ ద పాయింట్ దగ్గర నుంచి, అంటే ఎక్స్కావేషన్ దగ్గర నుంచి, అట్లనే దాంట్లో వేసే మెటీరియల్ దగ్గర నుంచి కానీ, స్టీల్ దగ్గర నుంచి కానీ, స్టీల్ కూడా మేము జైరా స్టీల్, ప్రీమియం స్టీల్ వాడాం. అట్లానే సిమెంట్ కూడా అల్ట్రాటెక్. అట్లానే వాడుతున్న ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ క్వాలిటీ. యూ నేమ్ ఇట్ ద క్వాలిటీ, ఇట్ విల్ బి దేర్ అనమాట. అలాంటి క్వాలిటీతో మనం మెటీరియల్స్ యూజ్ చేసాం. సో కన్స్ట్రక్షన్లో మేజర్ పోర్షన్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్లో బ్రిక్ అనమాట. ఇవాళ మీరు సిటీ మొత్తం ఔటర్ రింగ్ రోడ్ లేకపోతే కన్స్ట్రక్షన్ ఏరియా వెళ్ళి చూడండి, రెడ్ బ్రిక్స్ వాడటం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది, లేకపోతే మానేశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ రెడ్ బ్రిక్స్తో కనుక చేస్తే ఒకటి కాస్ట్ చాలా పడుతుంది, నెంబర్ 2 స్కేర్సిటీ కూడా ఉంది, అండ్ ఇట్ టేక్స్ టైం అనమాట. అంటే రెడ్ బ్రిక్ తయారవడానికి టైం పడుతుంది, బట్ ఇట్ గివ్స్ ద క్వాలిటీ. అది మనం ఒకవేళ అలాంటి రెడ్ బ్రిక్స్ కట్టిన ఇంట్లో కనుక ఉంటే ఇంటాంజిబుల్గా మనం అది ఫీల్ అవుతాం. అంటే అది మట్టి నుంచి వస్తుంది కదా, మట్టి అనేది నేచర్ కదా, వీ డోంట్ యూజ్ ఎనీ పొల్యూటెడ్ థింగ్స్ ఇన్ దట్ అనమాట. సో ఆ రెడ్ బ్రిక్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఒక నేచర్ ఈకో సిస్టమ్ ఉంటుంది ఇంట్లో. బాగా ఎండ ఉన్నప్పుడు ఇట్ కంట్రోల్స్ ద హీట్, ఇట్ డజంట్ అలో ద హీట్ టు కమ్ ఇన్సైడ్ ద వాల్స్, లోపలికి రానివ్వదు. అట్లానే బాగా చలిగా ఉన్నప్పుడు ఇట్ మేక్స్ యూ వామ్ అనమాట. దిస్ ఈజ్ ఎ సైన్స్. ఇదేంటంటే మనం మానిటర్ చేస్తే తెలుస్తుంది మనం ఎక్కడ ఉన్నాం, ఏమున్నాం అనేది. అందుకని వీ సెలెక్టెడ్ రెడ్ బ్రిక్ అనమాట. రెడ్ బ్రిక్స్లో కూడా ఏపీ తెలంగాణలోనే ఫేమస్ కరీంనగర్, అక్కడ దొరికే మట్టి కానీ వెరీ స్ట్రాంగ్ ఉంటుంది అక్కడ కూడా లక్ష్మీ అని ఒక ఆయన ఉన్నారు, హీ బ్రింగ్స్ ద ప్రీమియం క్వాలిటీ ఆఫ్ బ్రిక్స్ అనమాట. ఒక బ్రిక్ వచ్చేసరికి 12 రూపీస్ పడుతుంది మాకు. అలాగే 4 బ్రిక్స్ యూస్ చేసే ప్లేస్లో ఒక సిమెంట్ బ్రిక్ యూస్ చేయొచ్చు. సిమెంట్ బ్రిక్లో కూడా మంచి క్వాలిటీ 29 రూపీస్ ఉంటుంది కాంక్రీట్. మేము ఇక్కడ 4 బ్రిక్స్ యూస్ చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 48 రూపీస్, అదొసరికి 29 రూపీస్. ఆల్మోస్ట్ డబల్ ద ప్రైస్లో చేంజెస్ ఉంటుంది, బట్ ఇక్కడ కాస్ట్ పెరుగుతుంది. అలానే ఎవరి బ్రిక్కి మధ్యలో సిమెంట్ అది పెడతాం కదా ప్లాస్టింగ్కి, అది ఆ కాస్ట్ కూడా ఎక్కువ అవుతుంది. అదే సిమెంట్ బ్రిక్ ఇంత ఉంటుంది, సో దీని మీద మనం ప్లాస్టింగ్ చేస్తాం. ఆ ప్లేస్లో ఒక 4 రెడ్ బ్రిక్స్ వస్తాయి. సో 4 వైపులా కూడా మేము వీ నీడ్ టు ప్లాస్ట్ అనమాట, అంటే ఎక్కువగా సిమెంట్ అది పడుతుంది. సో మేము ఆ కాస్ట్ విషయంలో అటువైపు వెళ్ళలేదు, బట్ వీ వాంట్ టు గివ్ ద ప్రీమియం క్వాలిటీ. అందుకని మంచి ప్రీమియం క్వాలిటీ బ్రిక్స్ యూస్ చేసి చేస్తున్నమాట. ఇది ఎప్పుడైతే ఇల్లు కొనుక్కుంటారో, ఎప్పుడైతే ఉండటం స్టార్ట్ చేస్తారో మీకు అది అర్థం కాదు. మీ ఫ్రెండ్స్ ఎవరో ఏదో టైంలో వస్తారు, అబ్బా మీ ఇంట్లో హాయిగా ఉంది, చల్లగా ఉంది అని అంటారు, మా అపార్ట్మెంట్ కంటే మీ చల్లగా ఉంది అని. సో దెన్ యూ విల్ కమ్ టు నో ద హౌ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ అవర్ లైఫ్ ఇన్ ద హోమ్ అనమాట. ఇట్ డైఫర్స్ అనమాట. సో ఈ రకమైన క్వాలిటీతో మనం ప్రతిది కూడా ఆచితూచి ప్రతిదీ కూడా క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సార్ అంటే ఇప్పుడు ఐటీ ఫీల్డ్లో పనిచేసే వారికి మీ జూబ్లియంట్ అపార్ట్మెంట్ క్రెడిట్ కమిటీ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. యాక్చువల్గా చాలా మంచి ప్రశ్న మీరు అడిగారు. జనరల్గా ఐటీలో జాబ్స్ చేసే వాళ్ళకంటే ఒక ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది ఐటీ వాళ్ళకి. సో వాళ్ళు బాగా చదువుకుని ఉంటారు, మంచి కంపెనీలో ఒక మంచి ఆర్గానిక్ సిస్టంలో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా థాట్ ప్రాసెస్ కూడా కీప్ ఆన్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటారు. వాళ్ళకు ప్రత్యేకమైన లైఫ్ స్టైల్ ఉంటుంది. అయితే మెయిన్ వీళ్ళకి హెసల్ ఫ్రీ ఎక్కడ అవుతుందంటే ఐటీ సెజ్ అంతా ఎక్కడ హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రమూడ ఈ ఏరియాలో ఉంది. కానీ అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ ఆ ఏరియాలో ఉండేవాళ్ళు చాలా తక్కువ. ఎక్కడెక్కడి నుంచో ల్యాప్టాప్లు తీసుకొని ఎక్కడెక్కడి నుంచో బైకుల మీద ట్రావెల్ చేసి వస్తుంటారు అనమాట. మనం ఒక జాబ్ చేస్తున్నాము అంటే
జాబ్ టైమింగ్స్ ఏదైతే ఉంటాయో 10 to 6 ఆఫీస్లో ఉండాలనుకోండి, 10 to 6 ఆఫీస్లో ఉండటంతో పాటు మినిమం 40 minutes నుంచి 1 hour 2 hours వరకు జర్నీ టైం అనేది ఇంక్లూడ్ అవుతుంది దాంట్లో. అంటే మీరు దూరంగా ఉంటే అట్లీస్ట్ యూ ఆర్ సపోజ్ టు స్టార్ట్ 8 o'clock. అంటే ఒక జాబ్లో ఇది అంతర్భాగం. ఎంత దూరం అనేది ట్రావెల్ చేసేసి జాబ్ చేసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళటంలో కూడా అది ఒక అంతర్భాగం అనమాట. దాన్ని తీయలేం మనం. జాబు అంటే ఇంకా బై డిఫాల్ట్ అవన్నీ వచ్చేస్తాయి. సో జాబ్ అనేది బాగానే ఉంటుంది. ఇది ఉంటుంది చూసారా, ట్రావెల్ టైం ఏదైతే ఉంటుందో ఎక్కడెక్కడి నుంచో బయలుదేరి రావడం, ఆ పొల్యూషన్లో నుంచి ట్రాఫిక్లోంచి, ఇది చాలా హెడేక్ అనమాట. సగం ఎగ్జాస్ట్ అయిపోతాం మనం కంపెనీస్కి వెళ్ళేసరికి. సో వాళ్ళకి ఎక్కువ ఐటీ వాళ్ళు చేయాల్సిన పని బ్రెయిన్ వర్కే ఉంటుంది. ఎక్కువగా మొత్తం ఫోకస్ చేయాలి, చాలా థాట్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఇదంతా ఈ పొల్యూషన్లోంచి ఎంత గంటల తరబడి రావాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దైర్ లైఫ్ అనమాట. సో మేము దాన్ని దృష్టిలో పెట్టి అలా అని చెప్పేసి హైటెక్ సిటీ పక్కన కొనుక్కోవాలంటే అది 4-5 కోట్లు 6 కోట్లు పెట్టి కొనుక్కోవాలి. సో వాళ్ళకి ఇంకా నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ ఏందని చూస్తే వెస్ట్ జోన్ అనేది బెస్ట్ ఆల్వేస్. వెస్ట్ జోన్ అంటే మీకు ఎట్లాగా నేను చెప్పినట్టుగా హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, నానక్రమ్గూడ, కోకాపేట, ఔటర్ రింగ్ రోడ్డు, నార్సింగి, అది దాటగానే ఏముంది మీకు అంతా జియో ట్రిపుల్ 1 ఉంది ల్యాండ్. అక్కడ కన్స్ట్రక్షన్కి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చేసే అంత అవకాశం లేదు అక్కడ. ఎవరు గేటెడ్ కమ్యూనిటీ చేసే పర్మిషన్స్ రావు, చేయరు కూడా. సో అందుకని ఆ ఏరియా అంతా మోస్ట్లీ ఒక ఫారెస్ట్ ల్యాండ్ లాగానే ఉంది. ఐటీ వాళ్ళకి నెక్స్ట్ డెస్టినేషన్, ఐటీ వాళ్ళు ఎక్కడ ఐటీ ఏరియాలోనే ఉండాలి. హైటెక్ సిటీ, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, ఇదే ఏరియాలో ది ప్రిఫర్ యాక్చువల్గా. కాకపోతే చెప్పాను కదా, బడ్జెట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఉండే పరిస్థితులు అక్కడ లేవు. అయితే నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ ఏంటంటే వాళ్ళకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఉండాలి. షార్టెస్ట్ డిస్టెన్స్ ఫస్ట్ వచ్చేసరికి మనం నార్సింగి, కోకాపేట దాటిన తర్వాత ఏరియా ఏదైతే ఉందో అది వాళ్ళకి షార్టెస్ట్ డిస్టెన్స్ అవుతుంది. కాకపోతే అది జియో ట్రిపుల్ 1 ఉండటం వల్ల అక్కడ కమ్యూనిటీస్ రావు, కన్స్ట్రక్షన్ రావు, పర్మిషన్స్ కూడా రావు. ఈ నెక్స్ట్ బెస్ట్ లొకేషన్ ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి, ఓఆర్ఆర్ ఇలా స్ప్రెడ్ అవుతుంది, ఐటీ కంపెనీస్ ఇలా ఉండి ఇలా స్ప్రెడ్ అవుతుంది. సో ఒకవేళ మనం ఆ డైరెక్షన్ సౌత్ డైరెక్షన్లో వెళ్తే నార్సింగి, అట్లనేమో అప్పా జంక్షను, రాజేంద్ర నగర్ జంక్షను, దాని తర్వాత శంషాబాద్ ఎగ్జిట్, దాని తర్వాత పెద్ద గోల్కొండ ఎగ్జిట్, దాని తర్వాత తుక్కుగూడలోనే మాత్రమే అక్కడ జియో ట్రిపుల్ 1 ఎండ్ అయిపోయి అక్కడ మాత్రం R1 జోన్ నుండి కన్స్ట్రక్షన్స్ అటువైపు వస్తున్నాయి. బట్ ఇట్ టేక్స్ లాంగర్ టైం, ఇట్ మే 40-45 minutes పైన పడుతుంది వెళ్ళాలంటే. నెక్స్ట్ ఏంటంటే ఇటువైపు డైరెక్షన్, ఇది మన నార్త్ వైపు డైరెక్షన్. నార్త్ డైరెక్షన్లో మీకు మన సజ్జల తర్వాత వచ్చే ఎగ్జిట్ కొల్లూరు ఎగ్జిట్ అనేది నెంబర్ 2. దాని తర్వాత నెంబర్ 3 మంది ఎగ్జిట్. ఇట్స్ హార్డ్లీ ఎవ్రీ ఎగ్జిట్ టేక్స్ 6 to 7 minutes అంతే. అక్కడి నుంచి 3.5 kilometers మనం ఉన్నాం. సో మొత్తం 20 minutes డ్రైవ్లో యూ కెన్ అక్కడ ఉండే అవకాశం ఉంటుంది. 20 minutes డ్రైవ్ అనేది, ఇంకా చెప్పాను కదా ఇందాక, ఒక జాబ్ హోల్డర్ ఒక జాబ్ చేయాలంటే ఒక 40 minutes to 1.5 to 2 hours వరకు ట్రావెల్ టైం అనేది ఇంక్లూడ్ అయి జాబ్ ఉంటుందన్నమాట. సో అట్లానే ఇది 20-25 minutes డ్రైవ్లో ఉంది ఐటీ వాళ్ళకి. సో చక్కగా ఇక్కడ ఉంటే ఏమవుతుంది మీకు, ఐటీ 22 ఒకవేళ ఇఫ్ యూ హ్యావ్ బైక్ అండ్ ఆల్, సో 20-25 minutesకి వెళ్ళిపోతారు. అట్లనే నెంబర్ ఆఫ్ ఆటోస్ ఉన్నాయి, అట్లనే నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ 7 seaters ఉన్నాయి, ఏదో గోలగోల ఉంటుంది ఇప్పుడు. సో మీరు చక్కగా వచ్చేసేయచ్చు. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే వెరీ నియర్ ఫ్యూచర్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇప్పుడు మీకు మెట్రో మియాపూర్ దాకా ఉంది, అది మియాపూర్ నుంచి పటాన్ చెరువు దాకా ఎక్స్పెన్షన్ ప్రోగ్రామింగ్ అవుతుంది. అది కనుక అయిపోతే మీకు మన ఏరియా నుంచి 7.5 kilometers పటాన్ చెరువు ఉంది. మీరు జస్ట్ బయటకు రాగానే ఏ ఆటో ఎక్కినా 10 minutesలో అక్కడ ఉంటారు పటాన్ చెరువులో. మీరు మెట్రో ఎక్కితే డైరెక్ట్గా 15 minutes హైటెక్ సిటీ అనమాట. సో దిస్ ఇస్ ద అనమాట. సో ఇట్లాగా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఉంది. మీకు కొల్లూరు ఎగ్జిట్ నుంచి మా ఎగ్జిట్ మధ్యలో లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, అన్ని విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. అన్ని 2 to 3 crores ఏరియాలో విల్లా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇఫ్ యువర్ బడ్జెట్ 70 lakhs, 80 lakhs, 50, దిస్ ఇస్ ద బెస్ట్ లొకేషన్ అండి. సో మేము ఇచ్చే ఎమ్యూనిటీస్ కానీ అలానే ఉంటాయి. అట్లానే వర్క్ స్పేస్ కూడా ఇస్తున్నాం మేము అక్కడ, అంటే టు వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకుని చేసుకోవడానికి. అట్లానే వైరింగ్లో ఎవ్రీవేర్ వీ హ్యావ్ గివెన్ దట్ ఇంటర్నెట్ కనెక్షన్స్ ఇచ్చేసాం. ఎవ్రీథింగ్ కూడా మొత్తం అనమాట హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్కి కంఫర్ట్ ఉంటుంది, జాబ్ బయటకు వెళ్ళి చేసుకోవడానికి కూడా కంఫర్ట్ ఉంటుంది. సూపర్ సార్, సూపర్ సార్. ఇంకొక క్వశ్చన్ సార్, ఈ జూబ్లియంట్ గేటెడ్ కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం కస్టమర్స్కి ఎలా ఉపయోగపడుతుంది సార్? మంచి క్వశ్చన్ అనేది కూడా. సో చాలామంది ఇప్పుడు కొనుక్కునేటప్పుడు అన్ని బెనిఫిట్స్ చూస్తారు. నేను ఇన్వెస్ట్ చేశాను, ఏరియా బాగుందా లేదా, కన్స్ట్రక్షన్ బాగుందా లేదా, క్వాలిటీగా ఉందా లేదా, నా యాక్సెస్ బాగుందా లేదా, దీంతోపాటు నేను పెట్టిన పెట్టుబడికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ అంటే రేటు పెరుగుతుందా లేదా అనేది ఒక పారామీటర్ అనమాట. అది కూడా చూసుకుంటారు యాక్చువల్గా.
సో పెరిగిపోయినా అక్కడ కొనాలంటే కొంటారు, కానీ అదొక తృప్తి పెరుగుతుంది. అరే నేను ఒక 50 లక్షలు పెట్టి కొన్నాను, 60 అవుతుంది, 70 అవుతుంది. అది దీన్ని మనం ఏం చేస్తామంటే వెనక నుంచి ఇప్పుడు మేము 5,000కి ఇస్తున్నాము, డౌన్ ద లైన్ మేము దీన్ని 5,500 దాకా అమ్ముతాం. మాక్సిమం 5,600-700 దాకా తీసుకెళ్తాం దాన్ని. ఒక ఫ్లాట్ కూడా అమ్మలేదు, 215 ఫ్లాట్స్లో వేర్ అబౌట్ సేల్ అనమాట. సో ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం. అయితే మేము ఇచ్చే ప్రైస్ 5,000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉంది. ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల క్రితం, అంటే మేము ఎప్పుడైతే ఫుటింగ్ స్టేజ్లో ఉన్నామో 2 ఏళ్ల క్రితం ఎండింగ్ అయిన ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి 5,000 ప్రైజుల్లోనో 6,000 ప్రైజుల్లో ఆ టైంలో 5-5.5 మధ్యలో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు అవి కంప్లీట్ అయిపోయి 6.5 to 7 దాకా వెళ్ళిపోయినాయి. సో మేము ఇప్పుడు ఇస్తున్న ప్రైస్ కూడా యాక్చువల్గా వెరీ బిగినింగ్ ప్రైజే ఇస్తున్నాం, మరి ఎండ్ ప్రైస్ ఇవ్వట్లేదు అనమాట. మా ప్రైస్ ఫ్యాక్టర్ అనేది ఇట్ మ్యాటర్స్ ఎ లాట్ అనమాట. సో 2 ఏళ్ల క్రితం 3 ఏళ్ల క్రితం అమ్మినవన్నీ కూడా ఇవాళ ఆల్మోస్ట్ 70% 80% హైప్ అయి నడుస్తుంది, ఆ ప్రైజెస్ నడుస్తుంది. ఇప్పుడు వస్తున్నాయి కూడా మాది 5,000, ఇంకోటి 6-6.5 ఇలా ఉన్నాయన్నమాట. ఒక 2 years టైంలో 2 years 3 yearsకి ఫుల్ ఫ్లెడ్జ్గా అంత డెవలప్మెంట్ అయిపోయి ఇంకా ఈ ఏరియాలో మాకు కూడా అవకాశం లేకుండా మళ్ళీ ఇక్కడి నుంచి 10 కిలోమీటర్లు వేసి మేము డెవలప్మెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ఆ టైంలో ఇక్కడ నాట్ లెస్ దెన్ 8,000-8,500 అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఇది ఎందుకు ఉంటుందంటే డిమాండ్, రెండోది ఏంటంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతూ ఉండటం వల్ల. మీరు చూసారా లాస్ట్ ఇయర్ కన్స్ట్రక్షన్కిను మనం లాస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చి 2023 ఆ ఫస్ట్ క్వార్టర్ మీరు తీసుకుంటే ఆ క్వార్టర్తో కంపేర్ చేస్తే ఈ 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ క్వార్టర్ వచ్చరికి 15% సేల్స్ ఎక్కువైనాయి. 15% సేల్స్ ఎక్కువైనాయి. మార్కెట్ బాగాలేదు అంటారు కానీ అది పక్కన పెట్టండి, అదంతా ఇది. అట్లనే రేట్లలో 13% రేట్లు పెరిగినాయి. యాక్చువల్గా అయితే ఈ ఎలక్షన్ స్టార్ట్ అయిన అక్టోబర్ నుంచి డ్రై సీజనే, ఆయన కూడా 13% పెరిగింది. మామూలుగా అయితే 20-25 పెరుగుతుంది. ఈ 13% కూడా ఏంటంటే బిల్డర్స్ పెంచిన ప్రైజ్ ఇంకోటి కాదు, అది కన్స్ట్రక్షన్ కాస్ట్ అనమాట. కన్స్ట్రక్షన్ కాస్ట్ విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మేము ఇచ్చేది ఫ్లాట్ మీకు 49 lakhs ఉంటుంది యాక్చువల్ కాస్ట్ అంతే. ఈ జిఎస్టీలు అనేసి వచ్చేసరికి 65 చేస్తాయి అనమాట. సో ఈ ప్లాట్ కాస్ట్ పెరిగిందంటే ఇది పెరుగుతుంటుంది. సో ఆ రకంగా ఏంటంటే ప్రైస్ ఫ్యాక్టర్ విషయంలో కూడా మీకు ఒక 3 ఏళ్ల తర్వాత అమ్మాలన్నా కూడా మీరు పెట్టిన దానికి 80% అయితే బెనిఫిట్ డెఫినెట్గా వచ్చి తీరుతుంది. వండర్ఫుల్ సార్. ఇవాళ రేపు మేము హైదరాబాద్లోనే అక్కడక్కడ అంటే అపార్ట్మెంట్స్లో కానీ గేటెడ్ కమ్యూనిటీస్లో కానీ అక్కడక్కడ ఈ వాటర్ ప్రాబ్లమ్ ఇష్యూస్ మనం చాలా చూస్తున్నాం సార్. అలాంటిది మీ జూబ్లియంట్లో మీ వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందో చెప్పగలుగుతారా? మీరు చెప్పింది కరెక్టేనండి. హైదరాబాద్లో కొన్ని ఏరియాస్లో అపార్ట్మెంట్స్లో వాటర్ స్కేర్సిటీ ఉంది. అందరూ వాటర్ ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చుకొని ఆ నీళ్లతో వాళ్ళ అవసరాలు తీర్చుకోవాల్సిన అవసరం వస్తుంది. కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు అయితే మెయింటెనెన్స్ 2,000 అయితే వాటర్ బిల్ 7,000 వస్తుంది పర్ మంత్. అంటే ఎన్ని ట్యాంకర్లు ఆ మంత్లో తెప్పించాము డివైడెడ్ బై ఎన్ని ఫ్లాట్స్ ఉన్నాయి అదనంగా, ఇది 2-3 months అలా ఉంటుందన్నమాట. సో నిజంగా ఇట్స్ రియల్లీ గాడ్స్ గ్రేస్ అని చెప్పాలి. మా కమ్యూనిటీలో ఇమాజిన్ మీకు హైదరాబాద్ మొత్తం 130,000 ఎకరాల్లో ఉంది, చుట్టుపక్కల కలుపుకుంటే 5-6 లక్షల ఎకరాలు ఉంటుంది. అక్కడ ఎన్ని చూసినా కూడా కొన్ని వెరీ తక్కువ లొకేషన్స్లో 200 feetలో వాటర్ వస్తుంది, 200-225. మా జూబిలెంట్ ఏంటంటే 225 దాంట్లో ఊరికే వాటర్, మంచి వాటర్ వచ్చింది. లాట్ ఆఫ్ వాటర్ ఇస్ దేర్. మేము ఇచ్చిన కెపాసిటీస్ కూడా యాక్చువల్గా యాజ్ పర్ ద గవర్నమెంట్ నామ్స్ ఒక ఫ్యామిలీకి 500 liters per day, మోర్ దెన్ ద నీడ్ అనుకోండి, సఫిషియెంట్ రిజర్వ్ పెట్టుకుంటూ వాటర్. అంటే డైలీ ఉంటాయి కదా నీడ్స్, బట్టలు ఉతుక్కోవటము, తర్వాత మంటలు తోముకోవడం, స్నానాలు ఇవన్నీ. సో మేమేం చేసామంటే దాన్ని ఒక 1,000 liters పర్ హోమ్కి 1,000 liters ఉండేటట్టుగా డిజైన్ చేసాం అనమాట. మాకు కింద బ్లాక్ 1 బ్లాక్ 2లో కలిపి ఆల్మోస్ట్ ఒక 2 సమ్స్ కెపాసిటీ ఆఫ్ 1 lakh, ఒకటి 60,000ది, ఇంకోటి 30,000 ఇట్లా సంప్ సిస్టమ్ ఇచ్చాము. తర్వాత పైన కూడా ట్యాంక్స్ పెట్టాము అనమాట. సో వాటర్ అయితే మీరు నాకు తెలిసి జీవితకాలంలో మీకు ఇక్కడ వాటర్ సమస్య అనేది రాదు అంతవరకు ఫర్ షూర్, బికాజ్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్. సూపర్ అనమాట అది. సో అది చాలా నిజంగా అంటే యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. మీరు ట్యాంకర్కి పే చేసే ఇది కూడా మెయింటెనెన్స్ కాకుండా ట్యాంకర్కి పే చేయాలి ప్రతిసారి అంటే యూ పెయిన్ ఇట్. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటే పే చేయడానికి సరే అని పే చేస్తారు. నేను ఫ్లాట్ కొనుక్కుంటాను, నేను అమెరికాలోనే ఎక్కడ ఉంటాను, నేను వాటర్ వాడను, నేను ఇవ్వనంటాను, ఇవ్వనంటారు. సో అప్పుడు మళ్ళీ డివైడెడ్ బై నాది కూడా మీరు డివైడెడ్ బై చేసుకుంటే పెరిగిపోతుంది అనమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ గాడ్స్ గ్రేస్ మనకైతే లేవండి. సో వాటర్ విషయంలో కూడా సమృద్ధిగా వాటర్ ఉన్నాయి. దట్స్ ఇట్ అనమాట.
థ్యాంక్ యూ రెహమాన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు చాలా చక్కగా మీ జూబ్లియంట్ గైడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మీరు చెప్తుంటే ప్రతి హైలైట్ వింటుంటే నాకు వెంటనే వెళ్ళి కొనాలి అని అనిపించేంత గొప్పగా ఉంది మీ ప్రాజెక్ట్. నేను ప్లాన్ చేస్తాను చూడడానికి. ప్లీజ్ మోస్ట్ వెల్కమ్. మీరు వస్తే కొంటారు. బీ ఏ పార్ట్ ఆఫ్ అవర్ గేటెడ్ కమ్యూనిటీ. ఇట్ విల్ బి ఏ ప్లెజర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.